వ్యవసాయ రంగంపై ఇవాళ సీఎం రేవంత్ సమీక్ష, ధాన్యం కొనుగోళ్లపై జరగనున్న చర్చ. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్, తెలంగాణ భవన్లో కీలక సమావేశం. దాడులతో అట్టుడుకుతోన్న ఆంధ్రప్రదేశ్, ఎన్నికలు ముగిసినా ఆగని ఆందోళనలు. పిఎన్ బాబు వాహనంపై దాడి ఘటనకు సంబంధించి ఫిర్యాదులు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు. ఏపీలో రికార్డు స్థాయిలో 82% పోలింగ్, గెలుపోటములపై జోరుగా బెట్టింగులు. తాడిపత్రిలో కొనసాగుతున్న హైటెన్షన్, దాడులు నిలువరించేందుకు భారీ పోలీస్ బందోబస్తు. చిత్తూరు ఎస్పీపై డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్, వన్ సైడ్ గా టీడీపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపణ. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, వానలకు తడిసిన ధాన్యం, రైతుల ఆందోళన. విధానిలో బిల్లుల జారీకి లంచం డిమాండ్, అదనపు జనరల్ మేనేజర్ పై కేసు నమోదు. నేడు వారణాసికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ 4 రోజుల పాటు ఎన్నికల ప్రచారం. 400 సీట్లిస్తే పీఓకే స్వాధీనం చేసుకుంటాం, ఎన్నికల ప్రచారంలో అసోం సీఎం కీలక వ్యాఖ్యలు. వారణాసిలో ప్రధాని మోడీకి పోటీగా కమీడియన్, నామినేషన్ దాఖలు చేసిన శ్యామ్ రంగీలా. బల నిరూపణకు సిద్దమవుతోన్న హర్యానా బీజేపీ, ఇవాళ సీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కేబినెట్ సమావేశం. రాజస్థాన్ మైన్లో చిక్కుకున్న సిబ్బంది సేఫ్, లిఫ్ట్ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్, అత్యవసరంగా విచారణ జరపాలని వినతి. ఆప్ను వెంటాడుతోన్న మాలీవాల్ వివాదం, దాడి నిజమేనన్న సంజయ్ సింగ్, ఎఫ్ఐఆర్ కు బీజేపీ డిమాండ్. పతంజలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్, రామ్దేవ్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు, కుంభవృష్టితో రోడ్లన్నీ జలమయం. భారత్ లో ఏడాది పూర్తి చేసుకున్న అమెరికా రాయబారి, ప్రత్యేక వీడియోను విడుదల చేసిన ఎరిక్. బైడెన్ ను చంపాలనుకున్న వైట్ హౌస్ పై దాడిలో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్. కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు, ప్లే ఆఫ్ రేస్ నుంచి లక్నో అవుట్.